హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి అంటే ఒక మంచి మసాలా పొడి అనమాట. సో ఇది వెజ్ కర్రీస్లోకి కానీ నాన్ వెజ్ కర్రీస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అయితే బాగా యూజ్ చేస్తారండి. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ నేను బిర్యానీ ఆకులు తీసుకున్నానండి, ఒక 4-5. ఇంకొకటి స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది. మనకి ఇక్కడ ధనియాలు కొన్ని ఎక్కువ అనమాట. ధనియాల క్వాంటిటీనే ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి కసూరి మెంతి ఉంటుంది కదండి, అది ఒకటి. కొంచెం అంటే ఒక స్పూన్ అంత అనుకోండి. కొన్ని గులాబీ రేకులు, మనం ఫ్లవరు రేకులు తెంపి ఎండబెట్టామంటే. ఇక్కడ నువ్వులండి, కొద్దిగా పచ్చి పల్లీలు. సో కొంచెం పుట్నాల పప్పు అనమాట. వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు మనము. సో స్టార్టింగ్లో మనకి హీట్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా వేగేటి ఉంటాయి కదా, వాటితో మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ గులాబీ రేకులను, కసూరి మేతి. సో కొంచెం వేగితే సరిపోతుంది మనకి, మరీ మాడగొట్టకుండా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా వేగితే మనకి సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ మాడనీయకుండా. మాడితే ఏంటంటే బ్లాక్ అయిపోతుంది మనకి మసాలా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిర్యానీ ఆకులు అనమాట. నేనైతే కొంచెం విరగొట్టేసాను 2 ముక్కల్లాగా చేసి. సో అది కూడా మనకి కొద్దిగా వేగితే సరిపోతుంది. చూసారా అలా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ధనియాలు అండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంది ఫ్రెండ్స్ స్టవ్ మాత్రం. సో అవి వేగడానికి కూడా మనకు కాస్త టైం పడుతుంది కదా. చూసారా, అవి కూడా వేగిపోయాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పుట్నాల పప్పు అనమాట. ఈ పుట్నాల పప్పు మనం 1 టీ స్పూన్ అంతా తీసుకున్నాం అనమాట. పుట్నాల పప్పు కానీ నువ్వులు కానీ. పల్లీలు వచ్చేసి 2 టీ స్పూన్స్ అలా తీసుకున్నాము. సో అవి కూడా కొద్దిగా వేగితే మనకి సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు. ఎందుకంటే ఇది మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది, నెలల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏం ఆయిల్ యూజ్ చేయట్లేదు, అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాము. సో నువ్వుల తర్వాత మనకి పల్లీలు అనమాట. సో పల్లీలు మనం పొట్టు తీయకున్నా పర్లేదు, అలాగే ఉన్నా సరిపోతుంది అనమాట. సో అది కూడా అయిపోయింది కదా. వీటన్నిటిని ఏం చేయాలంటే కాసేపు కూల్ అవ్వనిద్దాం మనం. మిక్సీలో వేసి పౌడర్ చేయాలి కదా. సో కూల్ అవ్వడానికి నేను పక్కన పెట్టాను అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు, ఇదైతే కూల్ అయిపోయింది ఇప్పటికి మనకి. సో పౌడర్ జార్ ఉంటుంది కదా, దాంట్లో వేసి నేను పడతాను అనమాట. కొంతమంది సాల్ట్ యాడ్ చేస్తారు, పసుపు యాడ్ చేస్తారు. అవన్నీ అవసరం లేదు మనకి. సో ఇలాగే పౌడర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదేంటంటే మనం చామదుంపల పులుసు చేసినా కానీ, బెండకాయ పులుసు చేసినా కానీ, ఇట్లాంటివి ఉంటాయి కదా, మన మేక కళ్ళతో పులుసు చేస్తారు, ఇక్కడైతే పాయ అంటారు. దాంట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.